ఎంట్రోపీ అంటే ఏంటి, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎంట్రోపీ అంటే నథింగ్ బట్ డిజార్డర్ అనమాట. డిజార్డర్ ని ఎంట్రోపీ అంటారు. సో ఎక్కువ మెస్ ఉంటే, మెస్ అంటే ఏంటి, చెత్త. మోర్ మెస్ మోర్ ఎంట్రోపీ. ఎంట్రోపీ డిజార్డర్ అనమాట. ఎగ్జాంపుల్, క్లీన్ రూమ్ లెస్ ఎంట్రోపీ ఉంటది. రూమ్ క్లీన్ గా ఉంటే అక్కడ ఎంట్రోపీ చాలా తక్కువగా ఉంటది. మెస్సీ రూమ్, ఆ రూమ్ లో చెత్త ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఎక్కువగా ఉంటది. ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ డిజార్డర్, మెస్సీనెస్, చెత్త. ఓకేనమ్మా, దాని ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీ ఇస్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ అండ్ randomness ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఎంట్రోపీ అనేది ఏంటి, అదొక మెజర్ ఆఫ్ డిజార్డర్ అనమాట. ఓకేనమ్మా, అండ్ ఆర్ randomness ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. అంటే ఏంటంటే దీనికి అర్థం, ఎంట్రోపీ అనేది మెజర్ ఆఫ్ డిజార్డర్ అంటే సింపుల్ చెప్పాలంటే, ఆ ఎంత ఒక మెస్ అనేది ఉన్నది సిస్టమ్ లో, ఒక సిస్టమ్ లో ఎంత చెత్త అనేది ఉన్నది, దాన్ని మెజర్ ఆఫ్ డిజార్డర్ అని అంటారు. మెజర్ ఆఫ్ డిజార్డర్ అంటే అది. తర్వాత randomness ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ మీనింగ్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ కనుక ఒక ఫిక్స్డ్ వేలో మూవ్ అవుతే అక్కడ లెస్ randomness అనేది ఉంటది. అదే మాలిక్యూల్స్ అనేవి అన్ని డైరెక్షన్స్ లోని ఫ్రీగా మూవ్ అయితే అక్కడ మోర్ randomness అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, సాలిడ్ లోని మాలిక్యూల్స్ ఒక ప్లేస్ లోనే వైబ్రేట్ అవుతాయి, ఒక ప్లేస్ లోనే ఉంటాయి. అప్పుడు అక్కడ వెరీ లో randomness అనేది ఉంటది. లిక్విడ్ లో మాలిక్యూల్స్ ఏమవుతాయి, మూవ్ అవుతుంటాయి చుట్టూ, అక్కడ మీడియం randomness ఉంటది. గ్యాస్ లో మాలిక్యూల్స్ ఫ్రీగా మూవ్ అయిపోతాయి, అక్కడ వెరీ హై randomness ఉంటాయి. ఓకేనమ్మా, randomness ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇర్రెగ్యులర్ అండ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇర్రెగ్యులర్ గా అంటే ఒకసారి రెగ్యులర్ కాకుండా ఇర్రెగ్యులర్ గా, లేదంటే ఫ్రీగా మూవ్ అయ్యే మాలిక్యూల్స్, ఒక ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక సబ్స్టెన్స్ లో, దాన్ని randomness అంటారు. సో ఎంట్రోపీ ఇస్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ ఆర్ randomness ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఫస్ట్ పాయింట్ చూడమా, ది గ్రేటర్ ది డిజార్డర్ ఆఫ్ ఎ సిస్టమ్ ది హైయర్ ఇస్ ఎంట్రోపీ. అంటే దీనికి అర్థం ఏంటంటే, డిజార్డర్ అంటే తెలుసు కదా మనకి, ఏదైనా లోపం అనమాట. సో థింగ్స్ కనుక మోర్ మిక్స్ అయిపోయి అండ్ మోర్ ర్యాండమ్ గా ఉంటే అక్కడ ఎంట్రోపీ అనేది హయ్యర్ గా ఉంటది. అర్థమవుతుందమ్మా? ఎగ్జాంపుల్, ఐస్ క్యూబ్స్ అనేవి అరేంజ్డ్ నీట్లీ, ఐస్ క్యూబ్స్ మనం నీట్ గా అరేంజ్ చేయడం చేస్తున్నాం, అక్కడ ఏమవుతుంది, లో ఎంట్రోపీ ఉంటది. అదే ఐస్ ని వాటర్ లో మెల్ట్ చేస్తే అక్కడ హై ఎంట్రోపీ ఉంటది. అంటే మోర్ డిజార్డర్ మోర్ ఎంట్రోపీ అనమాట. ఏంటమ్మా, మోర్ డిజార్డర్ మోర్ ఎంట్రోపీ అంటే ది గ్రేటర్ ఆఫ్ ది డిజార్డర్ ఆఫ్ సిస్టమ్ ది హైయర్ ఇస్ ఎంట్రోపీ అని అంటున్నారు. అర్థమైనప్పుడు సో ఇంకేం లేదు, థింగ్స్ కనుక ఎక్కువ మిక్స్ అయితే అప్పుడు ఎంట్రోపీ అనేది చాలా హయ్యర్ గా ఉంటది. నెక్స్ట్ పాయింట్, ఎంట్రోపీ ఇస్ ఎ థర్మోడైనమిక్ ప్రాపర్టీ. థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి, థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటే అదొక ప్రాపర్టీ దేని మీద డిపెండ్, హీట్ మీద, టెంపరేచర్ మీద, ఎనర్జీ మీద, వర్క్ మీద డిపెండ్ అయ్యేదని థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటారు. ఓకేనమ్మా, టెంపరేచర్, ప్రెషర్, సో వీటి మీద డిపెండ్ అయ్యేదని థర్మోడైనమిక్ ప్రాపర్టీ అని అంటారు. ఓకేనమ్మా, సో ఎంట్రోపీ అనేది ఏంటి, థర్మోడైనమిక్ ప్రాపర్టీ. ఈ ఎంట్రోపీ దేంతో రిలేట్ అవుతుంది, హీట్ తోని, టెంపరేచర్ తోని, ఎనర్జీతో రిలేట్ అవుతుంది. కాబట్టి ఎంట్రోపీ అనేది ఏంటి, థర్మోడైనమిక్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం వాటర్ ని హీట్ చేస్తే ఆటోమేటిక్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఎక్కువగా మూవ్ అవుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిజార్డర్ ఇంక్రీజ్ అంటే అర్థం ఏంటి, ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ డిజార్డర్. సో ఎంట్రోపీ డీల్స్ విత్ హీట్ అండ్ ఎనర్జీ. ఎంట్రోపీ ఇప్పుడు కూడా హీట్ తో ఎనర్జీని డీల్ చేస్తాయి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎంట్రోపీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనమ్మా, సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏం తెలుసమ్మా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని అంటారు, ఎంట్రోపీ అనేది. సో ఎగ్జాంపుల్, ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో లెస్ ఎంట్రోపీ ఉంటది, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో మోర్ ఎంట్రోపీ ఉంటది. సో ఈ ఎంట్రోపీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎందుకంటే ఇది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే లెస్ ఎంట్రోపీ, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మోర్ ఎంట్రోపీ, అంటే మోర్ మ్యాటర్ మోర్ ఎంట్రోపీ అని అనమాట. సో అది పాయింట్ కి అర్థం, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఫోర్త్ పాయింట్, ఎంట్రోపీ చేంజ్ డెల్టా ఎస్ ఇస్ ఎ స్టేట్ ఫంక్షన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే ఎంట్రోపీ చేంజ్ అవుతుంటది, డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. ఓకేనా, ఇనిషియల్ స్టేట్ లో గానీ ఫైనల్ స్టేట్ మీద గానీ ఈ ఎంట్రోపీ చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటది, పాత మీద డిపెండ్ అయి ఉండదు. ఓకేనమ్మా, డన్. ఎగ్జాంపుల్, ఇక్కడ దీనికి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తాం, అప్పుడు మనం ఏంటి యూజ్ చేస్తాము, స్టైర్స్ గానీ లిఫ్ట్ గానీ యూజ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఏది చేంజ్ అవుతుంది, ఒక సేమ్ హైట్ అనేది చేంజ్ అవుతుంది. అదే సేమ్ వేలో ఎంట్రోపీ చేంజ్ కూడా సేమ్ గా ఉంటది. ఇక్కడ మనకి పాత్ అనేది సంబంధం లేదు, పాత్ డస్ నాట్ మ్యాటర్ ఇక్కడ. ఓకేనమ్మా, అంటే ఈ ఎంట్రోపీ చేంజ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ మీద కానీ ఫైనల్ స్టేట్ మీద కానీ డిపెండ్ అవుతుంది, పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనమ్మా, డన్.
నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ ఆర్డర్ ఏంటి అంటే గ్యాస్, లిక్విడ్, సాలిడ్. గ్యాస్ ఎందుకంటే గ్యాస్ అంటే ఏంటి, గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ మోస్ట్ ఫ్రీ. ఒక ఎంట్రోపీలో ఆర్డర్ ఆఫ్ ఎంట్రోపీ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ మోర్ ఫ్రీ. అందుకే హైయెస్ట్ డిజార్డర్ అనమాట గ్యాస్ మాలిక్యూల్స్. ఇది గ్యాస్ అమ్మా. లిక్విడ్, సాలిడ్ మాలిక్యూల్స్ ఏంటి ఫిక్స్డ్ గా ఉంటాయి. సాలిడ్ మాలిక్యూల్స్ ఏంటి, గ్యాస్ మాలిక్యూల్స్ చాలా ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇది హైయెస్ట్ డిజార్డర్. సాలిడ్ మాలిక్యూల్స్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటాయి, ఇది లోయెస్ట్ డిజార్డర్. ఓకేనా, లిక్విడ్ మీడియం. ఓకేనమ్మా, డన్. గ్యాస్ హైయెస్ట్ ఎంట్రోపీ, మళ్ళీ చెప్తాను, గ్యాస్ ఇన్ హైయెస్ట్ ఎంట్రోపీ కాబట్టి హైయెస్ట్ డిజార్డర్ ఉంటుంది. సాలిడ్ లోయెస్ట్ ఎంట్రోపీ, లోయెస్ట్ డిజార్డర్ ఉంటుంది. ఓకేనమ్మా, ఇది పాయింట్. సిక్స్త్ పాయింట్, ఫర్ స్పాంటేనియస్ సిస్టమ్ చేంజ్ డెల్టా ఎస్ గ్రేటర్ దెన్ 0. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, న్యాచురల్ ప్రాసెస్. స్పాంటేనియస్ అంటే ఏంటి, న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇంక్రీజ్ ఎంట్రోపీ. న్యాచురల్ గా చేసే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఎంట్రోపీని ఇంక్రీజ్ అనేది చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఐస్ అనేది తన సొంతంగా అది కరిగించుకుంటది. పెర్ఫ్యూమ్ కూడా ఎయిర్ లోకి స్ప్రెడ్ అవుతుంది, స్పాంటేనియస్ గా చేంజ్ అవుతుంది. దాన్ని డెల్టా ఎస్ గ్రేటర్ దెన్ 0 అని సింపుల్ గా చెప్తారు. ఓకేనమ్మా, ఎంట్రోపీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎంట్రోపీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంటది. ఎగ్జాంపుల్, ఐస్ తన సొంతంగా తనే కలిగించుకుంటది, పెర్ఫ్యూమ్ స్ప్రెడ్డింగ్ ఇన్ ఎయిర్. సో న్యాచురల్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎంట్రోపీ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అనేది అవుతుంది. అదే సిక్స్త్ పాయింట్ కి అర్థం. సెవెంత్ పాయింట్, ఇఫ్ ది సిస్టమ్ ఇస్ నాట్ ఐసోలేటెడ్ ది టోటల్ ఎంట్రోపీ చేంజ్ డెల్టా ఎస్ టోటల్ మస్ట్ బి పాజిటివ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒకవేళ సిస్టమ్ కనుక ఐసోలేటెడ్ అవ్వకపోతే, అంటే ఐసోలేటెడ్ అంటే హీట్ అనేది వెళ్ళదు, హీట్ అనేది రాదు, మ్యాటర్ అనేది వెళ్ళదు, మ్యాటర్ అనేది రాదు. సో సింపుల్ గా మొత్తం ఏకాంతంగా ఉంటది. సో ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఎంట్రోపీ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ ఉంటది. సో కాన్స్టెంట్ గా కూడా ఉంటది, ఎప్పుడు కూడా డిక్రీజ్ అవ్వదు. ఓకేనమ్మా, పొరపాటు సిస్టమ్ కనుక ఐసోలేట్ అవ్వకపోతే ఈ ఎంట్రోపీ యొక్క సిస్టమ్, దాని యొక్క సరౌండింగ్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనమ్మా, ఎందుకంటే యూనివర్స్ ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్ కాబట్టి. ఓకేనా, డన్. ఎంట్రోపీ చేంజ్ డెల్టా ఎస్ బిట్వీన్ ఎనీ టూ స్టేట్స్ ఈస్ డెల్టా ఎస్ ఈక్వల్ టు ఆర్ ఈవీ బై టీ. క్యూఆర్ ఈవీ బై టీ. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, మన డెల్టా ఎస్ అంటే ఏంటి, ఎంట్రోపీ చేంజ్, దాని యొక్క ఫార్ములా అనమాట. దాని యొక్క క్యూఆర్ ఈవీ బై టీ. క్యూఆర్ ఈవీ అంటే అర్థం ఏంటి తెలుసమ్మా, క్యూఆర్ ఈవీ అంటే హీట్ అబ్జర్వ్డ్. అంటే హీట్ అబ్జర్వ్ అని, అంటే హీట్ అబ్జర్వ్ స్లోలీ అండ్ స్మూత్లీ, స్లోగా స్మూత్ గా హీట్ ని అబ్జర్వ్ చేసేది ఏంటి, దాన్ని ఏమంటారు, క్యూఆర్ ఈవీ అని అంటారు. ఓకేనమ్మా, టీ అంటే ఏంటి, టెంపరేచర్. టీ అంటే ఏంటి ఇక్కడ, టెంపరేచర్. డెల్టా ఎస్ అనేది ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనమాట. అంటే ఇది చెప్తుంది హౌ మచ్ డిజార్డర్ అనేది చేంజ్ అయ్యిందని. అంటే సిస్టమ్ మూవ్స్ ఫ్రమ్ A1 నుంచి A2 వరకు, సిస్టమ్ A1 నుంచి A2 వరకు మూవ్ అవ్వడానికి ఎంత డిజార్డర్ చేంజ్ అయ్యేది చెప్పేదే డెల్టా ఎస్. దాన్ని చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటారు. దాన్ని డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూఆర్ ఈవీ బై టీ. క్యూఆర్ ఈవీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో హీట్ ని అబ్జర్వ్ చేయడం స్లోగా కానీ స్మూత్లీ కానీ. ఐసోథెర్మల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నమాట. సో టెంపరేచర్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండిపోద్ది. దాన్ని ఏమంటారు, ఐసోథెర్మల్ అని అంటారు. ఓకేనా, తర్వాత రివర్సిబుల్. రివర్సిబుల్ అంటే ఏంటి, సిస్టమ్ కానీ సరౌండింగ్స్ కానీ దాని యొక్క ఒరిజినల్ స్టేట్ కి రిటర్న్ అయిపోతాయి. ఇక్కడ ఏ ఎనర్జీ కూడా వేస్ట్ అనేది అవ్వదు. టెంపరేచర్ చేంజ్డ్ డెల్టా ఎస్ జే బై కే అంటే ఏంటి, జౌల్ పర్ కెల్విన్. ఓకేనమ్మా, దాన్ని మనం జే బై కే అని రాయొచ్చు. ఓకేనా, అది లాస్ట్ పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా వాట్ ఈస్ ఎంట్రోపీ. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.